హలో మూవీ లవర్స్. నేను రీసెంట్గా హుష్ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూశాను. ఏం మూవీ అండి బాబు, మైండ్లోంచి అస్సలు పోవడం లేదు. నరాలు తెగే ఉత్కంఠతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫీలింగ్ ఇచ్చింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, డార్క్ ఫారెస్ట్ లాంటి ఎవరూ లేని ప్లేస్లో ఉన్న హౌస్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె పేరు మ్యాడీ యంగ్. ఆ అమ్మాయి ఒక రచయిత. ఆమెకి చెవుడు మరియు మూగ. అలాంటి ప్లేస్లో ఒంటరిగా బ్రతుకుతున్న అమ్మాయిని ఒక సైకో కిల్లర్ చంపడానికి వస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందనేది స్టోరీ. స్టోరీ సింపుల్ గా ఉన్నా చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్ గా, థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ లీడ్ రోల్ క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేశారు. ఆమెకు ఉన్న ఆ డెఫ్ అండ్ డమ్ ప్రాబ్లం తో ఆడియన్స్ లో ఆటోమేటిక్ గా ఆ క్యారెక్టర్ పైన సానుభూతి వచ్చేలా మరియు ఆ సైకో మీద కోపం వచ్చేలా చేశారు. ఆ థ్రిల్లింగ్ సీన్స్ ఒక లెవెల్ అయితే, ఆ లీడ్ రోల్ లో చేసిన అమ్మాయి మూవీని ఆమె యాక్టింగ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అసలు ఆ కిల్లర్ ని ఫేస్ చేసే సీన్స్ లో ప్రాణం పెట్టి చేసినట్టు అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు మీ రక్తం ఉడికేలా ఉంటుంది. ప్రతి క్షణం ఊపిరి ఆడినట్లు అనిపిస్తుంది. ఆ అమ్మాయి యొక్క ధైర్యం, తెలివితేటలు మరియు ఆత్మవిశ్వాసం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ఈ సినిమా మీ మైండ్ లో కొన్ని రోజుల పాటు అలా ఉండిపోతుందంతే. ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బలం ఈ మూవీకి. ప్రతి సీన్ కి తగ్గట్టుగా సౌండ్ ఎఫెక్ట్స్ తో ఆడియన్స్ ని హుక్ చేశారు. ఈ మూవీ రాబోయే ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. మూవీ మొత్తం ఒక్కటే ప్లేస్ లో ఉండడం, కేవలం రెండు పాత్రల మధ్య ఉండి కూడా ఇంత ఇంపాక్ట్ఫుల్ మూవీ తీయడం చాలా కష్టం. బట్ అది చేసి చూపించారు. ఇది అమెరికన్ మూవీ. ఈ మూవీని మన ఇండియాలో కూడా రీమేక్ చేశారు. హిందీలో కామోషి అనే పేరుతో మరియు తమిళ్లో కొలయుతిర్ కాలం అనే మూవీస్ గా రీమేక్ చేశారు. సో మీకు ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కావాలంటే ఈ హుష్ మూవీ చూసేయండి. ఇది యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. డైరెక్ట్ గా యూట్యూబ్ సెర్చ్ లోకి వెళ్ళి హుష్ ఫుల్ మూవీ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక 10 మినిట్స్ అనుకుంటా స్టోరీలోకి వెళ్ళడానికి ప్రొసీడింగ్స్ ఉంటాయి. వన్స్ దట్ సైకో కిల్లర్ ఎంటర్డ్, మూవీ గోస్ టు నెక్స్ట్ లెవెల్. అమెరికన్ మూవీ అయినప్పటికీ మెయిన్ లీడ్ డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ కాబట్టి డైలాగ్స్ సేమ్ పెద్దగా ఉండవు. ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఈజీగా చూడొచ్చు. మూవీ చూసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి.